ఎందుకు చెప్తున్నానంటే ధ్యానం తర్వాత స్వాధ్యాయం ఉంది, ఇది కూడా చాలా ముఖ్యమే. కానీ ధ్యానం బాగా చేస్తే ఆ స్వాధ్యాయం మనకు అర్థమవుతుందండి. నేను 1998లో అవిదిత యథార్థం అని సేత్ మాస్టర్ది చిన్న పుస్తకం, 25 పేజీల పుస్తకం, నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకునే ఎనర్జీ, ఆ శక్తి నాకు లేదు, అప్పుడు ఆ జ్ఞానం లేదు. ఇప్పుడు మైండ్ పవరు, థాట్ పవర్, ఎటువంటి పుస్తకమైనా అర్థం చేసుకునే జ్ఞానం నాకు వచ్చింది. ఎలా వచ్చిందండి? ధ్యాన సాధన ద్వారా వచ్చింది. అర్థం ఉంటుంది, అంతరార్థం ఉంటుంది. మనకు అంతరార్థం అర్థం కావాలి, పై అర్థం కాదు. మనకు అంతరార్థం కావాలి. ఆ అంతరార్థం అర్థం చేసుకోవాలంటే అంతటువంటి స్థితిని, శక్తిని, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది కేవలము ధ్యాన సాధన ద్వారా అవుతుంది, కానీ ఇంకా వేరే మార్గం ఏం లేదండి. ఇది కేవలం మనకే కాదు, పిల్లలు ఉన్నారు, ఆ సబ్జెక్ట్స్ అర్థం చేసుకునేటువంటి ఆ ఇంటెలిజెన్స్ పవర్ ఉంటుందండి. బాగా ధ్యానం చేస్తే అర్థం చేసుకునే యోగ్యత పెరిగిపోతుంది, చదువు చాలా ఈజీ అవుతుంది. వివేకానందుడు 4 ఏళ్ల వయసులో 5 గంటలు ధ్యానం చేసేవాడండి. ఫస్ట్ స్టాండర్డ్ చదివేటప్పుడు ఆయనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ బుక్స్ అర్థమయ్యేవి, ఎంఏ పుస్తకాలు అర్థమయ్యేవి. చూడండి, ధ్యానం ఎక్కువ చేయడం వల్ల ఈ స్టూడెంట్స్కు విద్య అనేది ఎంత సులభమవుతుందో, ఆ ఇంటెలిజెన్స్ పవర్ ఉంది కదా, అండర్స్టాండింగ్ పవర్ ఆటోమేటిక్గా మనకు పెరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడంతా మనం చాలామంది ఉన్నామండి. నేను కూడా ఎక్కువ చదవలేను, నేను PUC చదివాను. కానీ మనము ఎటువంటి పుస్తకాలు చదువుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం కదా మన ఆధ్యాత్మిక పుస్తకాలు. మీరు ఎవరైనా బయట వెళ్ళి ధ్యానం చేయని వాళ్ళకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పుస్తకాలు వాళ్ళు చదివిన వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి అర్థం కాదు. మనం అంత గొప్ప స్థితిలో ఉన్నాం. మనం స్వాధ్యాయం చేయాలన్నా, అంతరార్థం అర్థం చేసుకోవాలన్నా మనకు ఆ ఎనర్జీ లెవెల్ ఉండాలి, సాధన కావాలి. ఇప్పుడు భగవద్గీతలో దేహధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మము, స్వధర్మము 4 ధర్మాలు చెప్తారండి. దేహధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మము ఇవి పరధర్మాలు. వీటిని పక్కన పెట్టేసేయి అని చెప్తుంది భగవద్గీత. నీ స్వధర్మమైన ఆత్మధర్మమే ముఖ్యమైనది అని చెప్తుంది. ఈ శ్లోకానికి ఎందరో పండితులు ఈ 3 పక్కన పెట్టేసేయమంటారు. ఈ స్వధర్మమైన ఆత్మధర్మంలో ఉండమంటారు, కానీ ధ్యానం నేర్పించారండి. వాళ్ళకి తెలియదు స్వధర్మం ఏమిటి, ధ్యానం. కానీ మన గురువు గారు ఎంత అద్భుతంగా చెప్తారంటే ఈ కాన్సెప్ట్, ఈ శ్లోకము, నీ స్వధర్మమైన ఆత్మధర్మమైన ధ్యాన ధర్మంలో నీవు ఉన్నప్పుడు కాళ్ళు కట్టేసి, చేతులు కట్టేసి, కళ్ళు కట్టేసి దేహధర్మాన్ని పక్కన పెట్టేసాయి. ఇదండి దేహధర్మాన్ని పక్కన పెట్టమంటే. నీ స్వధర్మమైన ఆత్మధర్మమైన ధ్యాన ధర్మంలో ఉన్నప్పుడు నీ మనసు నా భార్య, నా బిడ్డ, నా కొడుకు, నా తల్లి, నా చెల్లి అని ఆలోచిస్తుంటుంది. ఈ మనసు అనేటువంటి కుటుంబ ధర్మాన్ని పక్కన పెట్టేసి నీ స్వధర్మమైన ఆత్మధర్మమైన ధ్యాన ధర్మంలో ఉన్నప్పుడు దేహధర్మాన్ని ఆపేశాం, కుటుంబ ధర్మాన్ని ఆపేశాం, సమాజ ధర్మం, బుద్ధి. బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, కరోనా ఎందుకు వచ్చింది, చైనా వాడేం చేశాడు, ఈ సమాజ ధర్మమైన బుద్ధిని కూడా పక్కన పెట్టేసి నీ స్వధర్మమైన ఆత్మధర్మంలో నీవు ఉంటే ఈ ధర్మము దేహధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, సమాజ ధర్మాన్ని రక్షిస్తుంది అండి. ఇదండి అంతరార్థం. మనం ధ్యానం చేయకుండా ఆ లోపలి అంతరార్థాన్ని అర్థం చేసుకోలేము. ఎందుకంటే ధ్యానం, అందుకే మొట్టమొదటి ధ్యానమే, తర్వాత స్వాధ్యాయం, తర్వాత సజ్జన సాంగత్యం. ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానము, స్వాధ్యాయం ద్వారా మహానుభావాల జ్ఞానము, సజ్జన సాంగత్యం ద్వారా అనుభవాల జ్ఞానం. అనుభవాల జ్ఞానం, ఆచార్య సాంగత్యం అంటే మన గురువుగారి సాంగత్యం. మన గురువుగారు లాంటి ఎందరో ఉన్నారు, వారందరి సాంగత్యం చేస్తే బ్రహ్మజ్ఞానం. అనంతమైన జ్ఞానం సంపాదించుకోవడానికి 4 మార్గాలండి. ఒకటేమో ధ్యానము, 2 స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం. కానీ
వీటన్నిటికన్నా అధికమైనటువంటి శక్తిని సంపాదించుకునే మార్గము, జ్ఞానం సంపాదించుకునే మార్గం ఏమిటంటే ధ్యాన ప్రచారము. 100 గంటలు ధ్యానము చేయడం ఒక్కటే, ఒక్కరికి ధ్యానం నేర్పించడం ఒక్కటే. నేను ఎందరికో ధ్యానం నేర్పించి ఎందరి అనుభవాలు విని 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 నా జ్ఞానాన్ని నేను పెంచుకున్నాను. కేవలం సజ్జన సాంగత్యంతో నేను ఎంతో ఎదిగాను, నేను ఎంతో నేర్చుకున్నాను. ఎవరు వచ్చినా కూడా వారి సమస్యకు పరిష్కారం అది నాకు జ్ఞానం అవుతుంది. లెక్కలెంత గడిపాను, నేను ఎందరితోనే గడిపాను. నేను ఆ జ్ఞానం ఎంతో అందుకున్నాను.